మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ మట్టల ఆదివారం వేళలో ప్రభుని ఆరాధించడానికి రాజులు రాజుగా దావీదు కుమారుడిగా మనలను రక్షణ ఇచ్చి విజయోత్సాహంతో నడిపించడానికి వచ్చిన ప్రభు యొక్క విజయోత్సాహాన్ని పురస్కరించుకొని మట్టల ఆదివారం సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి మన గ్రేస్ ఫెలోషిప్ వేంపాడు సభ్యులే కాకుండా ఆయా ప్రాంతాల్లో ఉండి ప్రభుని ఆరాధిస్తూ ఈ మట్టల ఆదివారం నాడు అందచేయబడుతున్న ఈ ప్రత్యేకమైనటువంటి పామ్ సండే స్పెషల్ మెసేజ్ మట్టల ఆదివారం ప్రత్యేక సందేశాన్ని వీక్షిస్తున్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభు బిడ్డలందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మీ అందరికీ మరొకసారి మట్టల ఆదివారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ వెరీ హ్యాపీ పామ్ సండే. ప్రభునందు ప్రియులరా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకానికి మన రక్షణార్థమై వచ్చి 33 సంవత్సరాలు ఆయన జీవించి మనందరి రక్షణ కొరకు సిలువలో బలియాగమయ్యాడు ఆయన. అయితే ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన శుక్రవారం నాడు సిలువలో ప్రాణాన్ని మన కొరకు బలిగా ఇచ్చాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. 3వ దినాన పునరుద్ధరణుడిగా లేచి ఉన్నాడు. ప్రభు యేసుక్రీస్తు వారు సిలువలో మరణించడానికి ముందు వచ్చేటువంటి ఆదివారం, ఈ ఆదివారాన్ని ఈస్టర్ ముందు వచ్చే ఆదివారాన్ని హోలీ వీక్ అంటారు, పరిశుద్ధ ఆదివారం అంటారు, పరిశుద్ధ వారం అంటారు. ఈ పరిశుద్ధ వారం, ఈ ఆదివారం ఈస్టర్ ముందు వచ్చే ఆదివారం మట్టల ఆదివారంగా మనం సెలబ్రేట్ చేసుకుంటుంటాం. అంటే ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన సిలువలో బలియాగం అవడానికి ముందుగా ప్రభు యేసుక్రీస్తు వారు యెరూషలేముకి చేసినటువంటి చివరి ప్రయాణం, ఆయన దట్ వాజ్ హిస్ లాస్ట్ జర్నీ టు జెరూసలేం. ఈ చివరి యెరూషలేము యాత్ర ఈ ఆదివారం సంభవిస్తుంది. అయితే ఈ ఆదివారం నాడు కొన్ని సంఘటనలను ప్రభువారు మనకి మాదిరి ఉంచినట్లుగా చూపించినాడు ఆయన. ఈ మార్నింగ్ మీకు ఒక ప్రత్యేకమైన విషయం చెప్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం ఏముందంటే, క్రీస్తు కూడా మన కొరకు శ్రమపడి మనము తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనమందరము కూడా ఆయన అడుగుజాడలలో నడుచుకుంటామని మనకు ఆయన మాదిరి ఉంచారు. కాబట్టి ఈ రోజున ఈ మట్టల ఆదివారం మనం ఏమైతే ధ్యానం చేయబోతున్నామో, ఏ దృశ్యాలైతే మనకి బైబిల్ గ్రంథంలో కనపడుతున్నాయో, ఏ విషయాలైతే మనం ఆరాధిస్తున్నామో, ఏ విషయాలైతే మనం ధ్యానిస్తున్నామో, అవన్నీ క్రీస్తు వారు మనకి చూపించిన మాది. ఒక భక్తుడు అంటాడు, యేసు ప్రభు వారు ఆయన ఏమి చేశాడో వాటిని చెప్పాడు, ఏమి చెప్పాడో వాటినే చేశాడు. జీసస్ సెడ్ వాట్ హీ డిడ్ అండ్ హీ డిడ్ వాట్ హీ సెడ్. ఆయన ఏం చెప్పాడో అదే చేశాడు, ఏం చేశాడో అదే చూపించాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభువారు యెరూషలేముకి ప్రవేశించడానికి ముందు ఒలీవల కొండ దగ్గర బేత్పగే అనేటువంటి గ్రామానికి వచ్చినప్పుడు, ఆ గ్రామం వెలుపల యేసు ప్రభువారు ఆగి శిష్యులను వెళ్ళి అక్కడ ఒక గాడిదను విప్ప తీసుకుని తోలుకురమ్మని చెప్తారు. ఆ తరువాత ఆయన వచ్చిన పెదప ఆ యెరూషలేము వాసులందరూ, ఆ యూదా జనాంగం అంతా కూడా మట్టలను చెతపట్టుకుని కొమ్మలను ఊపుతూ దేవునికి స్తోత్రము చేయొచ్చు, ప్రభువుకి అద్భుతమైనటువంటి స్వాగతాన్ని చెప్తారు. ఒక అద్భుతమైనటువంటి ఘనమైన స్వాగతాన్ని ప్రభుకి ఇస్తారు. అయితే ఈ రోజున ఈ మట్టల ఆదివారం ప్రభు యేసుక్రీస్తు వారు గాడిదను అధిరోహించినటువంటి సందర్భంలో నుంచి మనం మాట్లాడుకునే ముందు ఈ ఈ యొక్క మట్టలలో ఉన్నటువంటి విషయాన్ని మనం చూద్దాం. పూర్వ దినాలలో క్రీస్తు పూర్వపు దినాల నుంచి ఒక ఆనవాయితీ ఉంది, ఒక ఆచారం ఉంది. అదేమిటంటే, ఉదాహరణకి ఈ రోజుల్లో క్రికెట్లో మన ఇండియా గెలిచింది అనుకోండి, లేకపోతే కనుక మన ఇండియన్ క్రికెటర్ సిక్సర్ కొట్టాడు అనుకోండి స్టేడియంలో, వెంటనే మన జాతీయ పతాకాన్ని మనం ఊపుతాం.
అంటే ఆ జాతీయ పతాకాన్ని ఊపటం అనేది, జాతీయ పతాకాన్ని ప్రదర్శించడం అనేది జాతి గర్వానికి, విజయానికి సంకేతం. అలాగనే సపోజ్ ఒలింపిక్స్లో మన ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా కానీ వెళ్ళి గోల్డ్ మెడల్ సంపాదించారనుకోండి, ఆ గోల్డ్ మెడల్ సంపాదించినప్పుడు మన వాళ్ళు ఆ గోల్డ్ మెడల్ తీసుకునేటప్పుడు వెనకాల మన జాతీయ గీతం జనగణమన వినపడుతుంది. అంతేకాకుండా మనమందరం తల ఎత్తుకుని తిరిగేలాగున, తల ఎత్తుకుని గర్వించేలాగున విజయానికి సూచనగా జాతీయ పతాకం ఎగరవేయబడుతుంది అనమాట. కాబట్టి ఈ దినాలలో ఏ విధంగానైతే జాతీయ పతాకాన్ని ఆ దేశం గెలిచినప్పుడు విజయానికి సంకేతంగా, విక్టరీ సింబల్గా నేషనల్ ఫ్లాగ్ని ప్రదర్శిస్తామో, క్రీస్తు పూర్వములో ఒలింపిక్స్ ఏథెన్స్లో ప్రారంభమైనప్పుడు ఆ దినాల నుండి ఈ జాతీయ పతాకాలు లేని దినాలలో ఎవరైనా విజయాన్ని పొందితే మట్టలను ఊపటం, కొమ్మలతో స్వాగతం చెప్పడం అనేది విజయానికి సంకేతంగా ఆ దినాల నుండి కొనసాగుతూ వస్తుందన్నమాట అండి. కాబట్టి యేసు ప్రభువారు యెరూషలేములో ప్రవేశించినప్పుడు ఆ మట్టలను ఊపుతూ, కొమ్మలను ఊపుతూ స్వాగతం చెప్పడం కూడా అదొక విజయానికి సంకేతం. కాబట్టి ఈ కొమ్మలు లేకపోతే ఈ మట్టలు అనేది సింబల్ ఆఫ్ విక్టరీ, విజయానికి గుర్తు. ఏమిటి ఆ విజయానికి గుర్తు అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యేసు ప్రభువారు యెరూషలేముకు చేసిన చిట్ట చివరి ప్రయాణంలో ఆ యెరూషలేములో ఆయనకు లభించిన ఘనమైన స్వాగతం గురించి, ప్రభువారు అక్కడ మనకు చూపించినటువంటి ఉదాహరణల గురించి మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 17 వచనంలో, అలాగే మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల్లో, అలాగనే లూకా సువార్త 19వ అధ్యాయము 29 నుంచి 46 వచనాల్లో, అలాగనే చివరిగా యోహాను సువార్త 12వ అధ్యాయము 12 నుంచి 15 వచనాల్లో కూడా ఎంతో సోదాహరణంగా, ఎంతో వివరణాత్మకంగా నాలుగు సువార్తలు అసలు మత్తయి గారు కానీ, మార్కు గారు కానీ, లూకా కానీ, యోహాను కానీ అందరూ ప్రస్తావిస్తారు ఈ సంఘటన అనమాట అండి. ఎందుకంటే ఇది చాలా చరిత్ర ప్రసిద్ధికి ఎక్కినటువంటి సంఘటన, అద్భుతమైనటువంటి రోజు ఈరోజు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే గొప్ప విషయం ఏంటో చెప్పమంటారా? బైబిల్ అంతా కూడా ప్రవచనాత్మకమైనది. పాత నిబంధనలు క్రీస్తు గురించి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం దగ్గర నుంచి ఆయన స్త్రీ సంతానంగా అపవాదిని ఓడించడానికి, శత్రువుని ఓడించి మానవాళికి గొప్ప విజయాన్ని ఇస్తాడని ఆనాడు ఏదైనా వనములు దేవుడైన యెహోవా క్రీస్తు వారి జననం గురించి చెప్పిన ప్రవచనం దగ్గర నుంచి అనేక ప్రవచనాలు క్రీస్తు గురించి వ్రాయబడ్డాయి. చివరికి ఆయన జకర్యా గ్రంథం 9:9లో జకర్యా ప్రవక్త కూడా ఆయన సియోను కుమారి నీ రాజు, ఆయన నీతియు సమాధానము గలవాడై దీనుడై ఉండి ఆయన గాడిద మీద ఎక్కి యెరూషలేములో ప్రవేశిస్తాడని చెప్పని జకర్యా ప్రవక్త కూడా ప్రస్తావిస్తాడు, ప్రవచిస్తాడు. అంటే ఈ రోజున జరిగిన సంభవం గురించి జకర్యా ప్రవక్త ప్రవచించడం కూడా మనం చూడొచ్చు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఇన్ని చాలా ఉదాహరణలు ఉన్నాయి ఈ రోజు యొక్క సంఘటనలో. అయితే ప్రియులారా, మరి ఇక్కడ మనం చూస్తే కనుక ఒకసారి మీరందరూ కూడా మరి మార్కు సువార్తల నుంచి ప్రారంభిద్దాం. మనం మార్కు సువార్త, అన్ని సువార్తలలో కూడా ఈ విషయం ప్రస్తావించబడింది. అయితే ఇంకొంచెం మీకు వివరణాత్మకంగా ఉండటం కొరకై మార్కు సువార్త 11వ అధ్యాయం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి 2 వచనాలు మనం చదువుదామండి. మొదటి 3 వచనాలు చదువుదాం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియాను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, మెల్తునున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి, ఎవడైనాను మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపాను. దేవుడి మాటలు దీవించుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించండి. నేను ఈరోజు మీకు
ఈ మట్టల ఆదివారంలో ఉన్నటువంటి ప్రాశస్త్యంలో ఉన్నటువంటి 5 ప్రాముఖ్యమైన విషయాలు మీకు వివరిస్తాను. ఇక్కడ మనం చూస్తే కనుక బేత్పగే అనేటువంటి బేతనీ అనే గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి వెతుకున్న గ్రామములకు వెళ్ళుడి, అందులో ప్రవేశింపగానే కట్టబడిన గాడిద పిల్ల మీకు కనబడింది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువు యేసుక్రీస్తు వారు ఇక్కడ మనకేమి చూపిస్తున్నారంటే ఆయన యెరూషలేముకు సమీపించినప్పుడు బేత్పగే అనేటువంటి గ్రామానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చినటువంటి పరమార్థం, వచ్చినటువంటి ప్రధానమైన ఉద్దేశం, ఆయన మిషన్ ఏంటో చాలా చక్కగా మనకు వివరిస్తున్నాడు. ఆయన 5 మాటలు మీతో నేను చెప్తాను. వెళ్ళి ఆ బేత్పగే అనే గ్రామంలో ఒక గాడిద, దానితో పాటు ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది. ఆ గాడిదను మీరు విప్పుకుని తోలుకుని తీసుకురండి. ఆ గాడిద యొక్క యజమాను అడిగితే ఒక మాట చెప్పండి. అదేంటో తెలుసా? ప్రభువునకు అది కావలసింది, జీసస్ నీడ్స్, ప్రభుకి అది అవసరమైందని చెప్పండి, వారు ఇచ్చేస్తారు అంటాడు. ప్రియమిత్రులారా, ప్రభువారు శిష్యులను పంపించేంత వరకు కూడా ఆ గాడిద బంధకాలలో కట్టబడి ఉంది. యాక్చువల్గా గాడిద అనేది చాలా హీనముగా చూడబడేటువంటివి జంతువు. అది ఒక రకంగా చెప్పాలంటే కనుక కట్టబడినటువంటి ఆ దినాలలో, ఈ రోజుల్లో వాహనాలు వచ్చినాక అలవాటు పోయింది, కానీ ఆ దినాలలో బరువైన వస్తువులు మోయాలంటే కనుక గాడిదలను ఉపయోగించేవాళ్ళు, మనుషులు మోయడానికి, వస్తువులు చేరవేయడానికి. అందుకని భారవాహిక పశువు, భారవాహిక జంతువు ఏదైనా ఉందండి అంటే బరువులు మోసేది, భారాలు మోసేది ఏదైనా ఉందంటే అది గాడిద అనమాట అండి. కాబట్టి ఆ గాడిదని ఏమన్నాడు ఆయన? తన భారము నుంచి, తన బంధకాల నుంచి, తన యొక్క కట్ల నుంచి దాన్ని విడిపించి తీసుకురమ్మన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఇదే విషయాన్ని యేసు ప్రభువారు మత్తయి సువార్త 11:28 కూడా చెప్పారు. ఏమని చెప్పారు? ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు తెలుసా? ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు అనమాట అండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అది బరువులు మోసి 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 అది అలసి సొలసిపోయిందేమో. ఆ అలసి సొలసిపోయినటువంటి ఆ గాడిదను దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? విడిపించడానికి పిలిచాడు అనమాట అండి, విడిపిస్తున్నాడు అనమాట అండి. ఈ రోజున ప్రియ బిడ్డలారా, మనమందరం కూడా మోసే భారం ఒకటి ఉంది, అదే పాప భారం. అందుకని బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు గురించి ఒక మాట చెప్పాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ప్రియ బిడ్డలారా, మన భారాల నుంచి, మన పాప బంధకాల నుంచి మనం విడిపించి మనకి విశ్రాంతిని ఇవ్వడం కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి గాడిద కట్ల నుంచి విడిపించడం ద్వారా యేసు ఏమి ఇస్తానికి వచ్చాడని? విడుదల, విమోచన. అందుకని ప్రియ బిడ్డలారా, యేసు తన రక్తములో మనల్ని విమోచించడానికి వచ్చాడు. ఈ రోజున ఎవరైనా బంధకాల్లో ఉన్నారేమో, వ్యాధి బాధల్లో ఉన్నారేమో, విడుదల పొందలని భారభరితమైన జీవితాల్లో ఉన్నారేమో, ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం. ఎంతోమంది త్రాగుడు కట్లలో ఉన్నారు, అక్రమ సంబంధాల కట్లలో ఉన్నారు, పాపపు కట్లలో ఉన్నారు, మనుషులు ఎవరు విడిపించలేని కట్లలో ఉన్నారు. అలాంటి వారిని యేసు ప్రభు విడిపించడానికి వచ్చాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మందు ఇంతమంది వచ్చి ఈ గ్రామంలో ప్రభుని ఆరాధిస్తున్నారంటే ఒకప్పుడు రాగలిగే వాళ్ళమా? రాలేని వాళ్ళం. మన మనసు దేనికో బంధించబడి ఉండేది. ఏ అలవాటుకు, ఏ ఆచారానికో, ఏ సంప్రదాయానికో, ఏ బలహీనతకో, ఏ పాపానికో, ఏ దాస్యత్వానికో, ఏ బానిసత్వానికో బందీలమైపోయినటువంటి బ్రతుకులు మనవి. కానీ యేసు ప్రభు మనకు వచ్చి ఏమిచ్చారు చెప్పండి? విడుదలనిచ్చాడు, విమోచన ఇచ్చాడు. హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా. కాబట్టి గాడిదను తీసుకుని తోలుకుంటామని ఏముంది కాబట్టి ప్రభువు ఇచ్చేటువంటి గొప్ప విడుదల, ఇంకా పెద్ద మాట విమోచన. కాబట్టి ఈ రోజున ఎవరైనా కానివ్వండి, దేని నుంచి విడిపించవచ్చు. నీ పాప భారాన్ని నుంచి విడిపించేవాడు, పాప బంధకాల నుంచి విడిపించేవాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అందుకని మీకు మాట చెప్పమంటారా? యోబంటాడు, నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా. 43వ అధ్యాయం యెషయా గ్రంథం అంటాడు, యాకోబు నువ్వు భయపడొద్దు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచినాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నీవు నా సొత్తు. ప్రభువు చేత విమోచించబడ్డ వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలి కదా.
ఏ పాపంలో నీవు ఉన్నావో, ఏ వ్యాధిలో నీవు ఉన్నావో, ఏ బలహీనతలో నీవు ఉన్నావో, ఈ రోజు యేసు ప్రభు చెప్తున్నాడు, నువ్వు బంధించబడి ఉన్నావేమో. ఏ మనిషి, ఏ డాక్టరు, ఏ రాజు, ఏ వ్యక్తి నిన్ను సంస్కరించలేకపోవచ్చు, విడిపించకపోవచ్చు. కానీ నిన్ను విడిపించి నిన్ను పరిశుద్ధపరచడం కొరకు, నా రక్తాన్ని నీ కొరకు చిందించడం కొరకు, నా రక్తం చిందించడం ద్వారా నీ మీద ఉన్న నరక శిక్ష నుంచి, నీ మీద ఉన్న పాప శిక్ష నుంచి, దోష శిక్ష నుంచి, నువ్వు వెళ్ళాల్సిన నరకాగ్ని నుంచి, దైవ ఉగ్రత నుంచి, ఈ లోకంలో పడుతున్న శ్రమల నుండి, భారబంధకాల నుంచి, వ్యాధుల నుంచి, భయాల నుంచి నేను విడిపించడానికి వచ్చాను అని అన్నాడు ప్రభు. సోదరులు చెప్పండి హల్లెలూయా. 34 కీర్తనలో దావీదు అంటాడు, నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన నా మొర ఆలకించెను, నాకు కలిగిన భయములన్నిట్లో నుంచి ఆయన నన్ను విడిపించెను. ప్రియబిడ్డ, నువ్వు ఏ భయంలో ఉన్నావో, ఏ వ్యాధిలో ఉన్నావో, ఏ పాపంలో ఉన్నావో, యేసు వచ్చాడు నిన్ను విడిపించడానికి. ఆమేన్. ఏం కనిపిస్తుంది చెప్పండి? విడుదల కనిపిస్తుంది అనమాట. రెండో విషయం మీతో నేను చెప్తాను. ప్రభునందు ప్రియబిడ్డలారా, గాడిద ఎవరైనా తిట్టాలనుకోండి, ఎవరైనా గుర్రమా అంటారా? ఏమంటారు చెప్పండి? ఎవరైనా నిలువు గుర్రమా అనరు, లేకపోతే కనీసం ఎవరైనా ఏనుగులా ఉన్నావు అనరు. ఏమంటారు చెప్పండి? ఏమంటారు చెప్పండి? మీరందరూ నన్ను అన్నట్లు కనిపిస్తుంది నాకు. అందరూ కలిసి ఒకేసారి అంటున్నారు నన్ను. ఏమన్నాడు? అరే ఎందుకురా నువ్వు గాడిదలాగా తిరుగుతున్నావు అంటారు. ఇంకా కాస్త పరుషంగా మాట్లాడాలంటే ఏమంటారు చెప్పండి? అడ్డగాడిదలాగా ఉన్నావు అంటే, గాడిద ఎన్ని బరువులు మోసినా గాడిదకి ఏముండదు చెప్పండి? విలువ ఉండదు. దాన్ని అన్నిటికీ ఒక్కకంటే కూడా ప్రయోజనమైంది గాడిద, కానీ దానికి ఉన్న విలువ కూడా గాడిదకి ఇవ్వరనమాట. అది తృణీకరించబడినటువంటిది అనమాట. అది నీచముగా ఎంచబడినటువంటిది అనమాట. కానీ ప్రియమిళ్ళరా, ఆ గాడిదను యేసు కోరుకున్నాడు. ఈ గాడిదను సురేష్ బాబు అనే గాడిదను యేసు కోరుకున్నాడు. చెప్పండి హల్లెలూయా. విశేషం ఏంటి చెప్పంటారా? ఆ గాడిద మీద యేసు అధిరోహించాడు. యేసు ప్రభు ఆ గాడిద మీద ఎక్కగానే ఇప్పుడు ప్రజలందరూ ఏం చేస్తారు చెప్పండి? తమ బట్టలు దారి పొడవునా పరచిని. రెడ్ కార్పెట్ వెల్కమ్. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు గాడిద ఎక్కడ నడుస్తుంది చెప్పండి? ఎక్కడ నడుస్తుంది చెప్పండి? బట్టల మీద నడుస్తుంది అనమాట. ఆ గాడిదకి విలువ దేన్ని బట్టి వచ్చింది? యేసు లేకపోతే ఆ గాడిదను పట్టించుకునే వాళ్ళ? యేసు లేకపోతే ఈ గాడిద ప్రసంగం ఎవరైనా వినేవాళ్ళ చెప్పండి? వినేవాళ్ళు కాదు. కనీసం గాడిదకి వందనాలని చెప్పేవాళ్ళ పౌలు గారు? మీకు చెప్పేవాళ్ళు కాదు. నేను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, విలువ వచ్చింది. మీకు మాట చెప్పమంటారా? ఈ లోకంలో చాలా మంది చదువున్న వాడికి విలువిస్తారు, పదవున్న వాడికి విలువిస్తారు, ధనమున్న వాడికి విలువిస్తారు, బంగారం ఉన్న వారికి విలువిస్తారు, సమాజంలో ఒక ప్రెస్టీజియస్ పొజిషన్లో ఉండి విలువిస్తారు. కానీ ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, అవేమీ లేకపోయినా, నీ జ్ఞానము లేకపోయినా, నీకు బలము లేకపోయినా, నీ గౌరవం లేకపోయినా, నువ్వు సమాజం దృష్టిలో నీచురాలుగా తృణీకరించబడిన స్థితిలో నీవు ఉన్నా, నిన్ను ప్రేమించిన యేసయ్య నీ విలువను మార్చడానికి నిన్ను పిలిచాడు ఈ రోజున. హల్లెలూయా. అందుకని ఒక చక్కటి మాట వ్రాయబడి ఉందనమాట అండి. నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోకి వస్తారా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 26 నుంచి 29 వచనాల వరకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశవారులను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరయో దేవులో ఉండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులను సిగ్గుపరచకు లోకములో బలహీనమైన దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుడు, ఎప్పుడైతే యేసు ప్రభు వారు గాడిద దగ్గరికి వచ్చి గాడిద యేసు ప్రభు విడిపించబడి ప్రభు దగ్గరికి తీసుకురాబడిందో, ప్రభు దాన్ని కోరుకుని ఎక్కినాడో, ఆ గాడిద విలువ మారిపోయింది. ప్రియబిడ్డలారా, ఈ రోజున విలువ లేని జీవితం, గౌరవం లేని జీవితం, మర్యాద లేని జీవితం, అవమానకరమైన జీవితం జీవిస్తున్న మనలకు
యేసు విలువనిచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఎప్పుడు ఈ మ్యాథమెటిక్స్ చెప్తుంటాను. సున్నా పక్కన ఒక సున్నా చేర్చండి, ఇంకొక సున్నా. ఎన్ని సున్నాలు, సున్నా పక్కన ఎన్ని సున్నాలు పెట్టినా ఒక పెద్ద గుడ్డు సున్నా. కానీ సున్నా ముందు ఒకటి చేర్చండి, ఒకటి ప్రక్కన సున్నా పెట్టండి, 10 అవుతుంది. మరొక సున్నా పెట్టండి, 100 అవుతుంది. మరొక సున్నా పెట్టండి, 1000 అవుతుంది. మరొక సున్నా పెట్టండి, 10,000 అవుతుంది. మరొక సున్నా పెట్టండి, 1,00,000 అవుతుంది. మరొక సున్నా పెట్టండి, మరొక సున్నా పెట్టండి. ఆ ఒకటి ఉన్నంతసేపు దాని విలువ పెరుగుతూనే ఉంటుంది. ఆయన పేరు యేసు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసు ప్రభు నమ్ముకోవడం అంటే చాలా మంది అవమానకరమని అంటారు. అందుకే యేసుని బహిరంగంగా ఒప్పుకోవడంలో చాలా మంది మేము రక్షించబడ్డాం, మేము క్రైస్తవులు అని బహిరంగంగా ఒప్పుకోవట్లా. అదేదో సిగ్గుమాల విషయమని, అదేదో అవమానకర విషయమని, అదేదో దాచుకునే విషయం అని అనుకుంటున్నారు. కానీ యేసుని నమ్ముకోవడం అంటే విలువ లేని జీవితంలో నుంచి విలువైన జీవితంలోనికి రావటం అన్నమాట అండి. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరు ఇవ్వని విలువ యేసు ప్రభు నీకు ఇస్తాడు. నీ విలువ ఎంతగా మారిపోద్దో తెలుసా? ఒకప్పుడు పాపులము నీచులము తృణీకరించబడిన మనలను యేసు ఏం చేస్తాడు తెలుసా? తన కుమారుడిగా తన కుమార్తెగా స్వీకరిస్తాడు. హల్లెలూయా. అంతేకాదు, ఆయన రాజు కదా, రాజుగారి కుమారుడిగా రాజుగారి కుమార్తెగా మార్చేస్తాడు. ప్రియబిడ్డ, నీ ఆధ్యాత్మిక విలువలు, నీ నైతిక విలువలను, నీ సామాజిక విలువలను పెంచేటువంటిది క్రైస్తవ్యం. నీ విలువలను పెంచడానికి వచ్చిన వాడి క్రీస్తు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దళితులుగా, వ్యధితులుగా, అంటరాని వాళ్ళుగా, ఊరు వెలుపల పల్లెల్లో గూడాల్లో ఉండేవాళ్ళుగా మానవ జాతి తృణీకరించబడినప్పుడు మానవ జాతిని సంస్కరించడానికి, రాజులని యాదక సమూహంగా చేయడానికి, దేవుని దృష్టిలో పక్షపాతం లేదు, దేవుని దృష్టిలో అందరూ సమానులే అని అందరికి విలువలను ఇవ్వడానికి యేసు భూలోకానికి దిగి వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ఉన్న వ్యక్తికి విలువ. ప్రియబిడ్డ, యేసు ఏమిస్తున్నాడు మనం చెప్పండి? విలువనిస్తున్నాడు. మొదటిది విడుదలనిస్తున్నాడు. 2 ఏమిస్తున్నాడు చెప్పండి? విలువనిస్తున్నాడు. దానికి విలువ వచ్చింది. రెడ్ కార్పెట్ వెల్కమ్. ఏ వెల్కమ్ చెప్పండి? రెడ్ కార్పెట్ వెల్కమ్. రెడ్ కార్పెట్ వెల్కమ్. రెడ్ కార్పెట్ వెల్కమ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి డాక్టర్ బిల్లీ గ్రహాం అనేటువంటి గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన సుప్రసిద్ధ సువార్తికుడు ప్రపంచవ్యాప్తంగా. ఇటీవలనే ఆయన ప్రభువు నందు నిద్రించడం జరిగింది. అనేక కోట్లాది మంది అభిమానులు ఆయన వెంబడించేవారు ఉన్నారు క్రీస్తు పక్షంగా. ఒకసారి డాక్టర్ బిల్లీ గ్రహాం, ద గ్రేట్ బిల్లీ గ్రహాం గారిని అడిగారంట, సార్ మీకు ఇంత ఫాలోయింగ్ ఉంది, ప్రతి అమెరికన్ మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీరు ఎందుకు అమెరికా దేశాధ్యక్షుడిగా మీరు పోటీ చేయకూడదు? ద గ్రేట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ అయితే ఎంత విలువ ఉంటుంది మీకు అని అడిగారంట. ఆయన చెప్పారంట, ద గ్రేట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ కంటే ద కింగ్ ఆఫ్ కింగ్స్, సర్వలోక నాథుడు, సర్వలోక చక్రవర్తి అయిన, రాజుల రాజు, ప్రభువుల ప్రభు అయిన యేసు కుమారుడు అనిపించుకునే విలువ కంటే, యేసు సేవకుడు అనిపించుకునే విలువ కంటే గొప్ప విలువే ఉంది ఈ లోకంలో అన్నాడట. హల్లెలూయా. హల్లెలూయా. మనం క్రీస్తు వారము, క్రీస్తు బిడ్డలము, క్రీస్తు కుమారులము, కుమార్తెలము అనిపించుకునే మన యొక్క విలువ యేసుని విలువను మారుస్తాడు. హల్లెలూయా. ఏమిచ్చాడు చెప్పండి? విలువనిచ్చాడు. మరొకటి ఏమి చూపిస్తున్నాడు తెలుసా? యాక్చువల్గా యేసు రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. వాస్తవంగా రాజులు ఏమి ఎక్కుతారు చెప్పండి? రాజులు ఏమి ఎక్కుతారు చెప్పండి? గుర్రాలు ఎక్కుతారు, రథాలు ఎక్కుతారు, అంబారీలు ఎక్కుతారు, అంతే కదా చెప్పండి. కానీ ఈ రాజు ఏమెక్కాడు? అందుకని ఈ మత్తయి సువార్తలో చక్కటి మాట ఉంది కదా, మత్తయి సువార్త 21లో ఒక మంచి మాట రాయబడింది. ఇదిగో నీ రాజు, 5వ వచనం, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చున్నాడని సీయోను కుమారితో చెప్పుడి. ప్రియులరా, జకరియా గ్రంథం 9:9లో కూడా ఒకసారి వెళ్ళొద్దాం. జకరియా గ్రంథంలో కూడా, జకరియా గ్రంథం 9:9 కూడా ఒకసారి చూద్దాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రియులారా, ఈ రాజు ఎవరంటే అండి? మన రాజు దీనుడైన రాజు.
స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దీనుడు, సాత్వికుడు, తను తాను తగ్గించుకున్నవాడు యేసు ప్రభు. ఏమిటి వినయం? బైబిల్ ఏం చెప్తారు సార్? ఘనతకు ముందు వినయముండును. ఆయన అతిశయించలేదు. మీకు సంగతి చెప్పమంటారా? ఆయన గుర్రం ఎక్కాల్సిన స్థితి ఏమెక్కాడు? గాడిద ఎక్కాడు. అదే గుర్రం ఎక్కాల్సిన ఆయన గాడిద ఎక్కాడు. మరి గాడిద ఎక్కాల్సిన వాళ్ళు అందుకే పడుతున్నాం. అందుకే బైబిల్ చెప్తుంది, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎంత హ్యూమిలిటీ ప్రభు చూపిస్తున్నాడు. అందుకే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? దేవుడు తగిన సమయం హెచ్చించులాగిన ఆయన బలిష్టమైన చేతుల మీద మీరు దీన మనసు, దీన మనసు అనే వస్త్రము ధరించుకోండి. ప్రతి వారి ఎడల దీన మనస్కులుగా మనం ఉండాలి. దీనత్వం నేర్పిస్తున్నాడు యేసు ప్రభు. వినయ మనస్కులుగా మనం ఉండాలన్నమాట అండి. మీకు మాట చెప్పంటారా? ఫిలిప్పీ పత్రికలో ఒక మంచి మాట రాయబడి ఉంది. ప్రియపిల్లలారా, ఫిలిప్పీ పత్రికలో రండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 2:5 ఒక మాట ఉంది. 2:5 నుంచి చదవండి. క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరును కలిగినడి ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే వ్యక్తిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన యేసుక్రీస్తు వారు తండ్రి కుడి పార్శ్వమందు కూర్చునుట మహాభాగ్యమని ఎంచుకోలేదు గాని తను రిక్తునిగా చేసుకుని సమస్తాన్ని పరిత్యజించి భూలోకానికి దిగి వచ్చాడు. వినయశీలిగా, సాత్వికుడుగా. అందుకే మత్తయి 5:5 ఏమనండి? సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని సంతరించుకుంటారు. ప్రియబిడ్డ, అట్టి వినయ మనసు నీకుందా? అతిశయిస్తున్నావా? గర్విస్తున్నావా? క్రైస్తవ సమాజము గర్వించేదైతే క్రైస్తవ సమాజం కాదు. మనము వినయ మనస్కులుగా ఉండాలి. మనం తగ్గించుకుందాం. నీ సహోదరుడు కనపడితే అతను చెప్పకపోవచ్చు, అతను అజ్ఞాని కావచ్చు, అహంకారి కావచ్చు, అవివేకి కావచ్చు. కానీ క్రీస్తు చూపించినాడు కదా మాదిరి, వినయం, దీనత్వం. అది మనం కలిగి ఉందాం. వినయాన్ని యేసు ప్రభు మనకి నేర్పిస్తున్నాడు. ఇక్కడ మనకి యేసు ప్రభు చూపిస్తున్నది ఏంటో తెలుసా? ఎవరు తగ్గించుకుంటారో దేవుడు వారిని అధికంగా హెచ్చిస్తాడు. భూలోకాల్లో ఉన్న నామాలన్నింటిలో కల్లా యేసు నామం అధికంగా హెచ్చించబడింది. సంతోషం. హల్లెలూయా. ఈరోజు ప్రతి మోకాలు, ప్రతి నాలుక ఆయన ప్రభుని ఒప్పుకున్నట్లు, ప్రతి నాలుక ఆయన ఎదుట వంగునట్లు దేవుడు ఆయన అధికంగా హెచ్చించాడు. ప్రియబిడ్డ, దేవుడు హెచ్చించాలంటే నేను తగ్గించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏం కనిపిస్తుంది చెప్పండి మనకి ఇక్కడ? వినయము, తగ్గింపు. ఈరోజు నీలో ఆ తగ్గింపు ఉందా? ఆ తగ్గింపు కలిగిన మాటలు ఉన్నాయా? యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? ఆయన పరిచారము చేయించుకోవడానికి కానీ అనేకులకు పరిచారము చేయడానికి వచ్చినాడు యేసు ప్రభు. శిష్యుల పాదాలు కడిగాడు యేసు ప్రభు. నీకుందా ఆ మనసు? దేన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు ఈ రోజున? ప్రియబిడ్డ, లోకరీతిగా నువ్వు అతిశయిస్తున్నావా? నాకేం పర్వాలేదు అనుకుంటున్నావా? కానీ ప్రియబిడ్డలారా, మనం దేవుని ముందు ఈ పాటి వారం వినయంగా ఉందాం. ఎందుకు యేసు ప్రభు చూపించింది గాడిద మీద ఎక్కి? మీరు కూడా ఇలా ఉండండి. స్తోత్రం. హల్లెలూయా. మీరు కూడా ఇలా తగ్గించుకోండి. మీకు మాట లోకంలో ఒక సామెత ఉంది, అన్నీ ఉన్న విస్తరి అడిగి మణిగుంటుంది, ఏమీ లేని ఏముందా ఎగిరెగి పడుతుంటే. కొంతమందికి
అన్నీ ఉంటాయి, అన్నిటితో పాటు అహంకారం కూడా ఉంటుంది అన్నమాట. అక్కడ దాని విలువంతా పోతుంది. ప్రభు నేర్పిస్తున్నాడు, ప్రభు చూపిస్తున్నాడు వినయం, దీనత్వం, సాత్వికం. ఆమేన్. హల్లెలూయా. ఒకటి విడుదలనిస్తున్నాడు, రెండోది విలువనిస్తున్నాడు, మూడు వినయాన్ని చూపిస్తున్నాడు. ఆమేన్ చెప్పండి అప్పుడు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం కష్టంగా ఉంది కదా ఈ మాట, మీకు ఉందా? కష్టంగా ఉందా? స్తోత్రం, హల్లెలూయా. సహోదరులు కూడా మీలో ఆ ప్రేమ రావాలి, ఆ సాత్వికం రావాలి. బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా మీరు? వందనాలు. ఏం పోయింది? ఏం పోయింది? ఎంత తగ్గించుకుంటావో దేవుడు నిన్ను అంత ఇచ్చిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మత్తయి సువార్త 4వ మాటలోకి వస్తున్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ప్రియబిడ్డలారా 8వ వచనం చదవండి. జనసమూహములలో అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు వెనుక వచ్చుచుండిన వారు దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము. ఓకే తల్లి, ఇప్పుడు గమనించి ఏమన్నారు అంటారా నాతో? దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి, ప్రభు పేట వచ్చేవాడు సర్వోన్నతమైన స్థలములలో జయం. మళ్ళా మార్క్స్ వార్తలోకి రండి. ఇంకా వాళ్ళ జయ ధ్వనులు ఎలాగున్నాయి? మార్క్స్ వార్త 11వ అధ్యాయంలోకి రండి. 11:10. ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో. చూసారా, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము అంటే ఆయన రానయ్యున్న రాజు. దావీదు రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి రాబోతున్నాడు ఆయన. హల్లెలూయా. దావీదు కుమారుడు, దావీదు రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని స్థాపించేవాడు. ఆయన ద్వారా సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. ఇంకా ఏమని స్తుతిస్తున్నారు? ఇందులోకి రండి తల్లి, లూకా సువార్తలోకి రండి, యోహాను సువార్తలోకి రండి, 12వ అధ్యాయంలోకి రండి. యోహాను సువార్త 12వ అధ్యాయంలోకి ఇంకొక మాట రాబడి ఉంది అక్కడ. 13వ వచనం. ఖర్జూర బట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొని పోయి జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక. ఓకే, ఇప్పుడు లూకా సువార్త 19వ అధ్యాయంలోకి రండి. ఇక ఎలాగా ఆయన స్తుతిస్తున్నారు, ఎందుకు ఆయన స్తుతిస్తున్నారు? 19:38 కూడా చదవండి ప్రియులరా. 19:38. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో దేవుని స్తోత్రం చేయసాగిరి. హలో, వింటున్నారా? ఎలా స్తుతించి ఆయన, వారు యేసు ప్రభు వారు వారి కన్నుల ఎదుట చేసిన మహా అద్భుతములను బట్టి ఎలా చేశారండి? మహాశబ్దంతో దేవుని స్తోత్రం చేశారండి, గొప్ప శబ్దంతో. ఇప్పుడు మీరు చేయాలంటగా, నా జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు, నా జీవితంలో అనేక కార్యాలు దేవుడు చేసి ఉన్నాడు, నన్ను రక్షించి ఉన్నాడు, నేను కట్టబడిన గాడిదగా ఉన్నప్పుడు దేవుడు నన్ను విడిపించాడు, నా పాపాలు క్షమించాడు. 2 చేతులు ఉంటే 2 చేతులు ఎత్తండి, లేకపోతే మీరు వికలాంగులు అయితే 2 చేతులు పైకి ఎత్తవాలండి. దేవుని శుభ్రంగా పలగట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాణి దావీదు కుమారునికి జయము జయమని విజయోత్సాహాలతో మట్టలూపుతూ, ఇందా చెప్పాను కదా,
ఈ మెటల్ అనేది సింబల్ ఆఫ్ విక్టరీ, విజయానికి సంకేతం. విజయంతో విజయ చిహ్నాలు చూపిస్తున్నారు, విజయ సంకేతాలు చూపిస్తున్నారు. మీకు మాట చెప్తాను ప్రియులరా, దేవుడు ముందుగా తన కుమారుడైన ఆదాముని ఈ లోకానికి అధికారిగా నియమించాడు. కానీ అతడు అపవాది ముందు ఏమయ్యాడు చెప్పండి? ఓటమి పాలయ్యాడు. ఏ అపవాదైతే, ఏ సాతాను శత్రువు అయితే పాపపు ఎరతో మానవ జాతిని జయించి నేను విజయం పొందానని వికటాట్టహాసం చేస్తున్నాడు శత్రువు. ఆ శత్రువుని, ఆ అపవాదిని, వాడి క్రియలను, వాడి మానవాళి మీద పెట్టిన పాప శిక్షను తీసివేసి ఆ పాప దోషాన్ని తన మీద వేసుకుని అపవాది ఓడించిన, మనల్ని ఓడించిన శత్రువుని ఆయన ఓడించడం కోసం యేసు ప్రభు విజయంతో వస్తున్నాడు అనమాట. స్తోత్రం చెప్పండి కనుక హల్లెలూయా. అందుకని కొలస్సీ పత్రికలో మంచి మాట రాయబడి ఉంది. కొలస్సీ పత్రికలో ఈ విషయం గురించి చక్కటి మాట రాయబడి ఉంది. ప్రియబిడ్డలారా, కొలస్సీ పత్రికలో 2:15 ఏముందంటే, నేను చదువుతున్న అవసరమైన వరకు, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను మన విరోధముగాను ఉన్న పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధాలన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశాను. ఆయన ప్రధానులను, అధికారులను, మీకు మాట చెప్తాను, ప్రధానులను, అధికారులను, నిరాయుధులను వచ్చేసి మీకు మాట చెప్పంటారా? ఎఫెసీ పత్రిక ఏమండి? మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ఆకాశ మండలం ఉన్న ప్రధానులతోనూ అధికారులతోనూ ఆకాశ మండలం ఉన్న దురాత్మల సమూహంతో మనము పోరాడుచున్నాము. ఆ ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహఘటంగా వేడుకకు దుష్ట శక్తుల్ని, సాతాను శక్తుల్ని, మన పాపంలో పడవేసిన శత్రువుని యేసు ఏం చేశాడు చెప్పండి? ఓడించాడు. ఓడించి మనకేమి ఇచ్చాడు చెప్పండి? విజయాన్ని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమి ఇచ్చాడు యేసయ్య? మనకి విజయాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ విజయాన్ని ముందుగా ప్రెడిక్ట్ చేస్తూ వారు చూపిస్తున్నారు అనమాట అండి. యేసు జయశాలి, జయరాజు, విజయరాజు. స్తోత్రం హల్లెలూయా. ఆయన శత్రువుని ఓడించాడు, మరణాన్ని ఓడించాడు. హల్లెలూయా. అపవాదిని తుత్తురీలుగా చేశాడు. మీకు సంగతి తెలుసా? ఆనాడు ఏదైనా వనంలో మానవ జాతి దగ్గరికి వచ్చిన అపవాది యేసు ప్రభు భూలోకంలో పరిచర్య ప్రారంభించే ముందు ఆయన 40 దినాలు ఆకలిగా ఉన్న తర్వాత యేసు ప్రభు దగ్గర కూడా వచ్చింది. కానీ ఏదైనా వనంలో ఓడించినట్లుగా యేసును కూడా అపవాది ఏమనుకున్నాడు? ఓడింపబడుకున్నాడు. కానీ యేసు ప్రభు దగ్గర శత్రువు పప్పులు ఉడకల. శత్రువు చెప్పండి గట్టిగా. శత్రువుని ఏం చేశాడు చెప్పండి? ఆయన ఓడించేశాడు. ఎవరు యేసులో ఉంటారో విజయం వారిది. హల్లెలూయా. నువ్వు జయించలేని పాపం మీద, నువ్వు జయించలేని రోగం మీద, నువ్వు జయించలేని మరణం మీద, అందుకని మరణమా నీ ముళ్ళు ఎక్కడ? విజయమందు మరణము ముళ్ళు విరిచివేయబడింది. అందుకే మన ప్రభువు యేసుక్రీస్తు మూలముగా మనకు విజయము. హల్లెలూయా చెప్పండి అందుకు హల్లెలూయా. యేసు ఏమిస్తాడు? నీకు విజయాన్ని ఇస్తాడు. ప్రియబిడ్డ, నువ్వు యేసులో ఉంటే నీకు ఎప్పుడు యేసు విజయాన్ని ఇస్తాడు. దేవుడు ఎవరి పక్షంగా ఉంటే వారు ఎప్పుడు విజయం పొందినట్లే. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డారా, యేసు విజయాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మనకి మీకు మాట చెప్తాను, యేసు విజయం ఎట్లా ఇస్తాడు అనుకోవచ్చు. ఉదాహరణకి చెస్, కోనేరు హంపి అనేటువంటి ఆమె మన ఇండియాలో చెస్ ఛాంపియన్. కోనేరు హంపి చెస్లో గెలిచింది అనుకోండి, ఏమని అంటాం? హంపి గెలిచిందను, ఇండియా గెలిచిందంట. అంటే ఆమె ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? ఇండియాని రిప్రజెంట్ చేస్తుంది. క్రికెట్ ఎంతమంది ఆడతారు? 11 మంది ఆడతారు క్రికెట్. 11 మంది మన పక్షంగా పిచ్చులో ఆడి గెలుస్తారు, గెలిచి కప్పు చూపిస్తారు, నేషనల్ ఫ్లాగ్ ఎగరేస్తారు. 11 మంది ఆడితే 11 మంది గెలిచారు అన్నారు. ఏమంటారు చెప్పండి? ఇండియా గెలిచింది. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. సకల మానవాళికి ప్రతినిధిగా, మానవాళిని గెలిపించడం కొరకు, పాపముని విడిపించడం కొరకు, పాప బంధకాల వలన అనుభవిస్తున్న మరణశిక్షను తప్పించి శత్రు మీద, మరణం మీద జయమివ్వడం కొరకు యేసు ప్రభు వచ్చాడు.
హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు ఏమి ఇవ్వడానికి వచ్చాడు చెప్పండి మనకి? కాబట్టి యేసునందున్న వారికి ఎల్లప్పుడూ, నాకు ఎప్పుడు జయమే అన్న వాళ్ళు దేవుడు సత్యం చెప్పాలి. హల్లెలూయా. నువ్వు యేసులో ఉంటే, యేసు సైడ్ లో ఉంటే నువ్వు ఎప్పుడు విన్నింగ్ సైడ్. విక్టరీ ఈస్ యువర్స్. హల్లెలూయా. We are worshiping the victorious Jesus. Victorious Lord, victorious King. హల్లెలూయా. విజయోత్సాహంతో, అందుకంటాడు పౌలు, ప్రతి స్థలమందును విజయోత్సాహంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అంటాడు అన్నమాట. హల్లెలూయా. 29 సంవత్సరాలు నీ సేవలోకి వచ్చి, యేసు ప్రభువులోకి వచ్చి 29 సంవత్సరాలు సేవ ఆరంభించి 24 సంవత్సరాలు అనేక స్థలాలలో, అనేక రాష్ట్రాలలో నాకు విజయోత్సాహంతో నన్ను ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. నేను యేసులో ఉన్నంతసేపు, యేసు నాలో ఉన్నంతసేపు, యేసు మార్గంలో ఉన్నంతసేపు, యేసు నందు నేను విశ్వాసం ఉంచినంతసేపు, యేసు మీద నా మనసు పెట్టినంతసేపు అన్నిట్లో నాకు ఎల్లప్పుడూ జయమే. హల్లెలూయా. యేసు ఏమి ఇవ్వడానికి వచ్చాడు చెప్పండి? విజయాన్ని ఇవ్వడానికి వచ్చాడు. దావీదు కుమారుడికి హల్లెలూయా. ప్రభు పేరిట వచ్చి వాడికి జయము, విజయం ఇవ్వడానికి వచ్చాడు. ప్రియమిత్రులారా, మీకు అర్థం అవడానికి, గుర్తుండడానికి మరొకసారి రిపీట్ చేస్తున్నాను. యేసు ప్రభు ఏమి నేర్పిస్తున్నాడు? మనకి ఏం చూపిస్తున్నాడు? విడుదలను ఇస్తున్నాడు, ప్రామిస్ చేస్తున్నాడు, ఇచ్చాడు విడుదల. రెండోది విలువని ఇచ్చాడు. మూడోది ఏమి నేర్పిస్తున్నాడు? ఏం చూపిస్తున్నాడు? వినయం. 4 ఏమి డిక్లేర్ చేస్తున్నాడు? విజయం. హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. విజయం. మీరు ఎవరు మట్టలు తీసుకురాలేదండి అసలు? స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. మీరందరూ చెప్తున్నాను, ప్రతి వారు ఇంటి ముందు ఒక చిన్న మట్టనైనా ఈరోజు చూపించండి విజయానికి సూచనగా. అది ఎవరి కోసం తెలుసా? మీ శత్రువు చుట్టం కొరకు, సాతాను చుట్టం కొరకు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ మధ్య మన గవర్నమెంట్, మన ప్రధానమంత్రి గారు ఒక కార్యక్రమం చేపట్టారు. మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతుంది. ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో భారతదేశం అంతా కూడా 75 వారాల ముందుగా విజయోత్సవ వేడుకలు సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది. దానికి సూచనగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి గుంటూరు జిల్లా మాచర్ల దగ్గరికి వెళ్ళి మన జాతీయ పతాకాన్ని, రూపకర్త ఎవరో తెలుసా మీకు? పిన్నెల వెంకయ్య గారు ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయిని సన్మానించి ఆయన ఆ సెలబ్రేషన్ చేశారు. ఆ జాతీయ పతాకాన్ని చూపించారు, ప్రదర్శించారు అన్నమాట. కాబట్టి యేసులో ఉన్న విజయం, యేసు మనకి ఇచ్చిన విజయాన్ని మనం ప్రదర్శించాలి. స్తోత్రం చెప్పినట్టుగా ప్రదర్శించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మై డియర్ ఫ్రెండ్స్, ఈ మార్నింగ్ మీరు సండే చికెన్ వండుకోకపోయినా పర్వాలేదు, కానీ మట్టలను ప్రదర్శించండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. విజయం. హల్లెలూయా. హల్లెలూయా. యేసులో ఏముంది? విజయం. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి క్లోజ్ చేస్తాను నేను. యేసు ప్రభు మనకు చూపిస్తున్నది ఈ రోజున, ప్రత్యేకించిన రోజున. లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నీకెంతో మేలు. ప్రభునందు ప్రియులారా, ప్రభువు నిన్ను దర్శించిన కాలం ఎరుగకుండివి కనుక నీ శత్రువుని చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్యపురిని అరికట్టి నీలో నన్ను పిలుతో నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చునని చెప్పాను. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయవారితో నా మందిరము ప్రార్థనా మందిరం మరి వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగల గుగా చేశారని చెప్పి వారిని వెళ్ళగట్టారు. ప్రియబిడ్డలారా, మీకు మాట చెప్పమంటారా? ఇక్కడ ఒక మాట ఉంది. ఇప్పుడు యేసు ప్రభుకి అందరూ ఏం చెప్తున్నారు? జయం చెప్తున్నారు. ఘనమైన స్వాగతం, రెడ్ కార్పెట్ వెల్కమ్. అందరూ యేసయ్యా జయం, యేసు ప్రభు ఎంత గొప్పవాడు నాయన, ఎన్ని అద్భుతాలు చేశావు నాయన అని అందరూ కూడా విజయోత్సాహంతో విజయధ్వనులు చేస్తున్నప్పుడు శిష్యులకి ఎలా ఉంటుంది? సంతోషం కూడా చెప్పండి. మన ఎవరిని పొగడాలని కూడా ఎలా ఉంటుంది చెప్పండి? సంతోషం ఉంటుంది కదా. అదే సంతోషం కనిపిస్తుంది ఇక్కడ 36లో 2 అక్కడ లూకాసు వార్త 19:36.
వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహమంతయో సంతోషించు. ఇప్పుడు చెప్పండి, శిష్యుల సమూహం ఎలాగుంది చెప్పండి. శిష్యుల సమూహం ఎలాగుంది చెప్పండి. ప్రజలు ఎలాగున్నారు చెప్పండి. ప్రజలు ఏమంటారు? జయ జయ ధ్వనులు చెప్తున్నారు, ఊరేగిస్తున్నారు అనుకోండి. ఎవరన్నా ఆఖరికి మనకి ఎవరైనా మెడలో దండేస్తే ఎలా ఉంటుంది మనకి చెప్పండి. ఎలా ఉంటుంది చెప్పండి. చాలా సంతోషంగా ఉంటుందో చెప్పండి. చాలా సంతోషంగా ఉంటుంది. అవును కదా. ఒక చిన్న బొగే ఇస్తే చాలు, బొగే ఇచ్చి పైకి పిలిచారనుకోండి చాలు, మనకు సంతోషం వస్తుంది. కానీ అందరూ సంతోషంగా ఉన్నారు. యేసు ప్రభు తప్ప. యేసు ప్రభు ఎలాగున్నాడు? ఆయన పట్టణములకు సమీపించాడు. దాన్ని చూసి దాని విషయమై అరే సన్నివేశం డిఫరెంట్గా ఉంది ఇక్కడ. తెలుసా, ఆయన పట్టణం సమీపించినప్పుడు ఆ యెరూషలేమును చూసి ఏం చేస్తున్నాడు చెప్పండి. ఆయన ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? నీవు ఈ దినమందైనను సమాధాన సంగతులను తెలుసుకోలేదు. ఓ యెరూషలేము వాసులారా, నేను వచ్చింది మీ రక్షణ కొరకే. నేను మెస్సయ్యగా వచ్చాను, మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను, దేవుని కుమారుడిగా వచ్చాను. కానీ మీరు నన్ను అర్థం చేసుకోవాలా, నా ఇద్దరికి రాలేదు, మీరు నన్ను యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పని మీకు మాట చెప్పమంటారా? ఏ ప్రజలైతే దావీదు కుమారుని చేయమన్నారో వారి 5 రోజులు తిరుక్కోకుండా సిలువ వేయుడని కేకలు పెట్టారు. అంటే వాళ్ళు ఎమోషనల్గా ఉన్నారు తప్పించి అందరూ హల్లెలూయా అంటే హల్లెలూయా అంటున్నారు, అందరూ చర్చికి వస్తే చర్చికి వస్తున్నారు, అందరూ ఉంటే ఉంటున్నారు. కానీ వీళ్ళలో రియల్ రిపెంటెన్స్ లేదు, నిజమైన మారు మనసు లేదు. అంతేకాకుండా దేవుడు అంటే భయభక్తులు లేకుండా దేవాలయాన్ని వ్యాపార కూడలుగా మార్చేసి పావురాలు నమ్ముతూ అదొక కమర్షియల్ సెంటర్గా మార్చేసినప్పుడు అయ్యో నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరంగా ఉండాలి, వ్యాపార కూడలుగా మార్చేశారని ఆ ప్రజల యొక్క భక్తిహీనతను బట్టి, మార్పు నొందని యెరూషలేము వాసులను బట్టి, అవిధేయులైనటువంటి వారిని బట్టి, రక్షణ ఇంకా పొందినటువంటి వారిని బట్టి యేసు ఏం చేస్తున్నారు చెప్పండి? విలపిస్తున్నాడు. విలాపము. He was weeping and weeping. But another side people are shouting. ఈ రోజున దేవుడు నీ కోసం ఏడుస్తున్నాడు. నువ్వు బాప్తిసం ఇంకా తీసుకోలేదని, నువ్వు ఇంకా మారు మనసులోకి రాలేదని, ప్రభువుని అంగీకరించలేదని, దేవుని హృదయం దేవుని మందిరంగా ఉండాల్సిన హృదయం పాపముతో, లోకాశలతో, దేవునికి విరుద్ధమైనటువంటి వ్యవహారాలతో నిండిపోయినప్పుడు నీ విషయం యేసు ఏడుస్తున్నాడు. బిడ్డ, యేసు దుఃఖం పోవాలంటే నువ్వు మారు మనసు పొందాలి. యేసు వినిపించేది మారు మనసు పొందని నీ కోసమే, నీ బిడ్డల కోసమే. మీకు మాట తెలుసు, అందుకని యెరూషలేము కుమార్తెలందరూ ఏం చేశారు? ఆయన కోసం ఏడుస్తున్నారు, ఆయనేమో వారి కోసం ఏడుస్తున్నారు. ఇప్పుడు వేసుకోమంటాడు, యెరూషలేము కుమార్తెలారా కోసం ఏడవకండి, మీకోసం, మీ బిడ్డల కోసం దేవుడు ఒక భారాన్ని పెట్టాడు. అందుకే నేను తిరుగుతున్నాను ఉపవాసాలతో, రాత్రిపూట ఊరూరు తిరుగుతున్నాను, సువార్త ప్రకటిస్తానని చెప్పాను. రాత్రి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మీరందరూ వచ్చేసి నాకు నేను చాలాసేపు అక్కడే కూర్చున్నాను. సమయంతో నేను చాలా దుఃఖపడ్డాను. అయ్యో, శపితమైన ప్రజలుగా ఉన్నారు వీళ్ళు, భయంకరమైన శాపం వీళ్ళు ఏలుబడి చేస్తుంది, వీళ్ళకి ఎప్పుడు రక్షణ వస్తుంది, వారు ఎప్పుడు దేవుని సజీవమైన దేవుని మందిరంగా మార్చబడతారు. వినిపిస్తున్నారు. ప్రియబిడ్డ, నీవు కూడా నీ గ్రామం కోసం వినిపించు. రక్షణ పొందని భర్త కొరకు వినిపించు. రక్షణ పొందనటువంటి ప్రజల కొరకు, నశించిపోతున్న ప్రజల కొరకు మనం వినిపిద్దాం. యేసు యెరూషలేము గురించి ఏం చేస్తానో చెప్పండి. నువ్వు ఏదైనా మందైనాను సమాధానకరమైన సంగతులను తెలుసుకుంటే మంచిది. ఇది మీకు నేనే యేసు చూస్తున్నాను నీకోసం, యేసు దుఃఖపడుతున్నాను నీకోసం. బిడ్డ, అందుకే పరిశుద్ధాత్మ దుఃఖపరచుకొని నువ్వు మారు మనసు పొంది బాప్తిజం తీసుకుని ఓ పక్కన చర్చికి వస్తూ నేను రక్షించబడ్డానని అనేక సంవత్సరాలు విశ్వాసయాత్రలు నడిచి మళ్ళీ లోకంలో గడిపోయి అక్రమమైన జీవితం, త్రాగుడు, స్మోకింగ్, చెడ్డ వ్యవహారాలు, చీకటి వ్యవహారాలు, ఆదివారం పరిశుద్ధ మందిరంలో ఉన్నప్పుడు పరిశుద్ధురాలుగా ఉంటూ, కానీ నిజమైన పరిశుద్ధ మందిరం నీవే, సజీవమైన దేవుని మందిరం నీవే.
నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు నీ గురించి. ఆనాడు యేసయ్య విలపించాడు యెరూషలేము గురించి. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడి రహస్య పాపాల గురించి, నీ రహస్య జీవితం గురించి దుఃఖపడుతున్నాడు, విలపిస్తున్నాడు. యేసు లేదు ప్రభా. గొప్ప విషయం చెప్పమంటారా? ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏమయ్యాడు చెప్పండి? తండ్రి దుఃఖం తుడిచివేయబడింది, సంతోషం వచ్చింది. ఈ రోజు నువ్వు మారు మనసు పొంది నువ్వు ప్రభు దగ్గర తిరిగి వస్తే, ప్రభుకి నువ్వు సమర్పించుకుంటే ఆయన సంతోషిస్తాడు. నీతో కూడా కలిసి నీ కుటుంబం సంతోషిస్తుంది, పరలోకం సంతోషిస్తుంది. గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఈ మంటల ఆదివారం సందర్భంగా ప్రభువారు ఆ గాడిద మీద ఎక్కించినటువంటి అద్భుతమైన రమణీయమైన దృశ్యం ద్వారా, ఈ సన్నివేశం ద్వారా మనకు వివరిస్తున్న సంగతులు, మనకి పాప బంధకాలు ఉన్న మానవ జాతికి యేసు ప్రభువారు విడుదలనిచ్చేవాడు. 2 విలువనిచ్చేవాడు. 3 విలువ నేర్పినవాడు, విజయం ఇచ్చినవాడు. రక్షించబడిన మారు మనసు పొందినటువంటి పాపంలో ఉన్నటువంటి ప్రజల కొరకే విలపిస్తున్నవాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు ప్రభువులో ఉండి ఆనందిస్తుంటే దేవుడు సంతోషిస్తున్నాడు. నీవు సంతోషంగా ఉన్నాను అనుకున్నావు, నీ బిడ్డలు సంతోషంగా ఉన్నాను అనుకున్నావు. మొన్నగత విజయవాడలో ఉన్నాడు. అతను చర్చికి రావడానికి చాలా దినములైంది. అంత ముందు రోజునే అతని దర్శనంలో ప్రభు నాకు అతని గురించి కొన్ని సన్నివేశాలు నాకు చూపించినాడు. నన్ను చూసి వెళ్ళిపోతున్నాడు స్మైల్ ఇచ్చుకుంటూ. కానీ దేవుని ప్రేమ కదా, నేను కారు ఆపి సహోదరుడు రా అని పిలిచాను. వచ్చాను. అతను నేనేమైనా చర్చకు రమ్మంటానేమోనని, నేనేమైనా ప్రభు గురించి చెప్తానేమోనని అతను ముందే అన్నాడు, నాకు చాలా బాగుంది. ఏమన్నాడు? మాకు చాలా బాగుంది, మేము అక్కడ ఇలా సంపాదిస్తున్నాను, ఇక్కడ ఇలా సంపాదిస్తున్నాను, నేను నా కుటుంబం చాలా హ్యాపీగా ఉంది. యూ మే బి హ్యాపీ, ఈజ్ గాడ్ ఈజ్ హ్యాపీ విత్ యూ. నువ్వు సంతోషంగా ఉన్నావేమో, నీ బట్టి నీ దేవుడు సంతోషంగా ఉన్నాడు, దుఃఖపడుతున్నాడు. అది ఆలోచించండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ కూడా ఆ రకమైన ఆలోచన నడిపించను గాక. విశ్వోత్సాహ మంటలాది వారికి శుభాకాంక్షలు అందజేస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎవరైనా జిఎఫ్సి సురేష్ బాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే జిఎఫ్సి సురేష్ బాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ని ప్రోత్సహించండి. గాడ్ బ్లెస్ యూ.